చేస్తా. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడా, మౌన్నతుడా, గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయా మరి సండే స్కూల్ ప్రభా అన్న తండ్రి, అయా ఆది నుంచి అంతం వరకు తోడుగా ఉండు ప్రభా. నాయన చెప్పనైనా వసంతుని ఆ దినం నుంచుకో ప్రభా. బిడ్డలకు చక్కగా అర్థమయ్యేలా సహాయం చేయి తండ్రి. వాక్యం బిడ్డల్లో అందరిలో నాటండి తండ్రి. 30 60 100 ఫలింపజేయి తండ్రి. చెప్తున్న వసంతకు నీ కృపాసన్ని తోడుగా ఉంచమని అయ్యా మరి గూగుల్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసను దీవించి ఆశ్రయించాలని, రాలేని బిడ్డను మరొకసారి నడిపించమని ఇచ్చిన సమయం తరుణం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ కొద్ది విన్నపంలో నజరేయుడని యేసుక్రీస్తునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ 9వ అధ్యాయానికి వచ్చినాం మనము. 2వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఈ యొక్క బానిసలో ఉన్నాము, బబులోను బానిసలో ఉన్నాము. 8వ అధ్యాయము బయటకు వచ్చినాం అన్నట్టు. 8వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఈ యొక్క ఈ హెబ్రీ భాషలో రాయబడి ఉన్నది. ఈ బానిస బ్రతుకులేమో 2వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు అది అరమిక్ భాషలో రాయబడింది. చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఈ 9వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఈ 9వ అధ్యాయము ఎంతో కలత పెడుతున్న అధ్యాయం అన్నట్టు. ఇది ప్రపంచ దేశాలను తలకిందులు చేస్తున్న అధ్యాయం ఇది. ఎందుకంటే 24వ వచనం నుండి 27వ వచనం వరకు 9వ అధ్యాయంలో 24వ వచనం నుండి 27వ వచనం వరకు ఈ యొక్క దానియేలు కాలము నుండి ఇప్పటి మట్టుకు ఈ యొక్క క్రీస్తు విరోధి వచ్చేంత మట్టుకు, అట్లాగే క్రీస్తు 2వ రాకడ వచ్చే వరకు, అట్లాగే 1000 ఏళ్ళ పరిపాలన, ఈ 5 వచనాలనే ఆయన ఇమిడిచినాడు అన్నట్టు. ఎవరు? దానియేలు. దానియేలు 24వ వచనం నుండి 27వ వచనం వరకు దాన్ని ఇమిడ్చినాడు. గంత ఈ 4 వచనాలనే గొప్ప సంగతిని ఇమిడ్చినాడంటే ఎంత ఆలోచించినాడో చూడండి. 50 సంవత్సరాలు ఆయన రాయబట్టి ఈ 357 వచనాలను ఎన్ని సంవత్సరాలు రాసిండు ఆయన? 50 సంవత్సరాలు ఆయన రాసినాడు. అంటే ఈ 24, 25, 26, 27వ వచనంలో ఆ 4 వచనాలలోనే ఈ యొక్క అంతము, ఆయన ఉన్న కాలం నుండి అంతం వరకు రాసినాడంటే గొప్పగా రాసినాడు ఆయన. దానియేలు చాలా గొప్ప వ్యక్తి అన్నట్టు ఆయన. కొందరు అంటున్నారు ఇది 70 వారాలు ఏంటిది అంటే, అది 70 వారాలు కాదు, అది వాక్యానుసారంగా పోవాలి కానీ నాన్ అరిథమెటిక్ అని అంటారు అన్నట్టు. నాన్ అరిథమెటిక్లో ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు. అరిథమెటిక్లోనేమో 70 వారాలు అంటే 7 వారాలు 1, 62 వారాలు 1, 1 వారం 1, 3గా డివైడ్ చేసినాడు. దేవుని చిత్తమైతే అది వచ్చే వారం చెప్పుకుందాం. ఇది 24వ వచనం నుండి 27వ వచనం వరకు దేవుని చిత్తమైతే ఇది వచ్చే వారం చెప్పుకుందాం. ఇప్పుడు మాత్రము 9వ అధ్యాయం ప్రారంభం నుండి చెప్తున్నాను. మాదీయుడగు
అశ్వరేషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపై రాజా అయ్యాడు. కల్దీయులు ఎవరు? నెబుకద్నెజరే కల్దీయుడు, బబులోను వాళ్ళు అన్నట్టు. కల్దీయులు ఎవరనంటే బబులోను వారు. కల్దీయులకు చాలా జ్ఞానం ఉంటుంది. ఈ యొక్క అశ్వరేషు ఎక్కడ ఉంటాడు? అది దర్యావేషు ఎక్కడ ఉంటాడు? 6వ అధ్యాయంలో ఉంటాడు అన్నట్టు. 6వ అధ్యాయం 1వ వచనంలో చదవండి. 6వ అధ్యాయము 1వ వచనం. తన రాజ్యమంతటి పైన చదువు. అధిపతులుగా ఉండుటకై ఆ, 120 మంది అధిపతులను నియమించుటకును దర్యావేషునకు ఇష్టం ఆయన. దర్యావేషును చాలు చాలు ప్రధానులుగా చాలు చాలు దర్యావేషు ముగ్గురిని ప్రధానులుగా నియమించారు. దర్యావేషు ఎక్కడ అవబడుతున్నాడు? ఈ యొక్క 6వ అధ్యాయంలో అవబడుతున్నాడు మరియు 9వ అధ్యాయంలో అవబడుతున్నాడు. దర్యావేషు అహశ్వరేషు యొక్క కుమారుడు. అయితే అతని ఏలుబడిలో, ఎవరి ఏలుబడిలో? దర్యావేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు దానియేలును నేను యాహ్వా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి చేయుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. గ్రంథములు చదువుతున్నాడు, గ్రంథము కాదు. స్క్రోల్ ఒక్కటే కాదు, గ్రంథములు అంటే తోరా ఉన్నది. అంటే తోరా అంటే ఏంటిది? ధర్మశాస్త్రం ఉన్నది. అట్లాగే అప్పుడు ఎన్ని గ్రంథాలు ఉన్నావో అన్ని గ్రంథాలను ఆయన తీసి చదువుతున్నాడు అన్నట్టు. ఈ యొక్క ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 10-11లో 25వ అధ్యాయము 10-11లో ఈ యొక్క 70 సంవత్సరాలు వాళ్ళు ఇర్మియా 10-11 ఆయన తన బలము చేత ఇర్మియా 25వ అధ్యాయము 11-12 వచనాలు. ఈ దేశమంతా పాడుగాను నిత్యముగాను ఉండదు. ఈ జనుల 70 సంవత్సరం ఈ జనులు 70 సంవత్సరములు బాబేలు రాజుకు దాసులుగా ఉందురు. ఆ దేశము ఎప్పుడు పాడుగా నుండినట్లు చాలు నేను ఆ దేశమును వచ్చి చాలు నేను చెప్పిన వాక్యమే చదవాలి. ఈ యొక్క 25వ అధ్యాయం అంతా, ఇర్మియా 25వ అధ్యాయం అంతా ఎట్లా తెలియజేస్తుందంటే ఈ యొక్క ఈ 70 సంవత్సరములు అంటే ఇర్మియా 1 నుండి ఎన్ని వచనాలు ఉన్నవి? 38 వచనాలు ఉన్నవి 25వ అధ్యాయంలో. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నవి? 38 వచనాలు ఉన్నవి. 1వ వచనంలో రాజు యొక్క డేట్ గురించి చెప్పబడుతుంది. 2వ వచనంలో యెహోవా వాక్కు వినబడుతుంది. 3వ వచనం నుండి 12వ వచనం వరకు 70 సంవత్సరముల కాలము
ఇశ్రాయేలీలు 70 సంవత్సరములు ఈ చెరలో ఉంటారు అనేది తెలియచేస్తుంది. 13:14లో 70 సంవత్సరాల తర్వాత ఆ యొక్క కల్దీయులు అంటే నెబుకద్నెజరు రాజు యొక్క ప్రజలు అంటే బబులోను రాజ్యము నాశనం అవుతుంది. ఎట్లా నాశనం అవుతుందో నాశనాన్ని కూడా చేస్తాడు. అది ఇంకా రానే రాలేదు, కానీ అది నాశనం అయిపోతుంది. ప్రవచనం అది 13:14లో ప్రవచనం అది. ఇస్రాయెల్ దేశాన్ని చెరగా తీసుకొని పోయిన బబులోను నాశనం చేస్తున్నాడు. ఈ బబులోను నాశనం ఎక్కడ పడుతుంటుంది? ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 18వ అధ్యాయంలో అది నాశనం అవుతుంది అన్నట్టు. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 18వ అధ్యాయంలో ఏది నాశనం అవుతుంది? బబులోను నాశనం అవుతుంది అన్నట్టు. అయితే 25వ అధ్యాయము 15 నుండి 38 వరకు ఈ నేషన్స్ అంటే అన్య జాతులను తీర్పు తీరుస్తాడు అన్నట్టు. ఇదే ఈ యొక్క ఇర్మియా గ్రంథంలో 25వ అధ్యాయంలో ఉన్నది. మరోసారి చెప్తున్నా, 25వ అధ్యాయం 1వ అధ్యాయంలో డేటు అంటే నెబుకద్నెజరు మొదటి సంవత్సరంన యూదా ప్రజలందరూ వచ్చినారు అని. 2వ వచనంలో యెహోవా వాక్కు ఉంటుంది. 3వ వచనం నుండి 12వ వచనం వరకు యూదా దేశము ఆ చెరలోనికి వెళ్ళిపోతుంది. 13:14లో బబులోను సంపూర్తిగా నాశనం చేస్తాడు. మళ్ళీ ఎప్పుడు అది మళ్ళీ పైకి రాదు. 15 నుండి 38 వరకు ఈ యొక్క నేషన్స్ అంటే అన్ని జాతులను తీర్పు తీర్చడానికి బయలుదేరుతుంది. అది 25వ అధ్యాయంలో ఉన్నదన్నట్టు. ఇది చాలా జాగ్రత్తగా మనం వినాలి. 9వ అధ్యాయము చాలా క్రిటికల్ అధ్యాయం అన్నట్టు. ఇది అర్థము చేసుకోవాలి, కానీ చాలా ఇందులో చాలా జ్ఞానం ఉంటుంది. 9వ అధ్యాయంలో ఇప్పటి వరకు ఈ యొక్క జ్ఞానులందరూ దీని మీద దృష్టి ఉంచుతున్నారు. ఎప్పటికీ నూతనమైనదిగానే తెలియజేస్తుంది. అయితే అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం నందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి వచ్చున్నవని గ్రంథముల వలన గ్రహించితిని అని అంటున్నాడు అన్నట్టు. గ్రంథముల వలన గ్రహించినాడు అన్నట్టు. 70 సంవత్సరములు ఏంటి దేవా అని ఆయన అడుగుతున్నాడు దేవుణ్ణి. 70 సంవత్సరములు, ఆ 70 సంవత్సరములే 70 వారములు అనేది తెలియజేస్తుంది. చాలా జాగ్రత్తగా వినాలి. 70 సంవత్సరములు 70 వారములు అని తెలియజేస్తుంది. అంతటా నేను గోనె బట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటండి. ఎట్లా? ఈ యొక్క పాత నిబంధన కాలంలో ఆ ప్రార్థన ఎట్లుంటుంది అంటే చాలా గోనెపట్ట కట్టుకుంటారు అన్నట్టు. అంటే గోనెపట్ట అంటే ఏంటిది? ఆ యొక్క గంత వేసుకుంటారు అన్నట్టు. గంత వేసుకొని తల మీద దుమ్ము పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తారు అన్నట్టు. ఇదే ఆయన చేస్తున్నది. ఆయన చేస్తున్న పని కూడా అదే. నేను
నా దేవుడైన యాహ్వా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నది ఏమనగా, ప్రభువా, మహత్యము కలిగి ఈయన భీకరుడవగు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. మహత్యము మరియు భీకరము. గ్రేట్, మహత్యం అంటే గ్రేట్ అన్నట్టు, గొప్పవాడు. దేవుడు గొప్పవాడు, దేవుడు ఎంతైనా గొప్పవాడు. భీకరము అంటే డ్రెడ్ఫుల్గా అన్నట్టు. డ్రెడ్ అంటే భీకరము అంటే భయం కల్పించే దేవుడు అన్నట్టు. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకం చేసుకొని వాడా అని అంటున్నాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించి వాటిని పాటించినప్పుడు ఆయన ఎప్పుడూ మర్చిపోడు. ఆయన నిబంధనను ఎప్పుడు మర్చిపోడు. నిబంధన అంటే ఏంటిది? రెండు పార్టీల మధ్య అగ్రిమెంట్ అన్నట్టు నిబంధన. అదే నిబంధన. అబ్రహాంతో చేసిన నిబంధన, నోవాహుతో చేసిన నిబంధన, మోషేతో చేసిన నిబంధన, దావీదుతో చేసిన నిబంధన. ఇట్లా ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. ఆయన కృపను జ్ఞాపకం కృప అనంటే హెస్డ్. కృప అనేది ఈ యొక్క హెబ్రీ భాషలో హెస్డ్ అంటారు అన్నట్టు. హెస్డ్ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనల్ని ఎప్పుడు చూసినా కూడా కన్నద్దాలు పెట్టుకొని చూస్తాడు దేవుడు. కళ్ళద్దాలు పెట్టుకొనే చూస్తాడు. కళ్ళద్దాలు తీసేస్తే మనం అవ్వడం. కళ్ళద్దాలు అంటే కళ్ళద్దాలు ఏంటి అన్నట్టు? కృప అన్నట్టు. ఆయన యొక్క కళ్ళ జోడు ఏంటిదంటే కృప. ఆ కళ్ళ జోడు నుండి మనం కనబడతాం కాబట్టి ఆయన కృప. అది కృప తీసేస్తే మనం అవ్వడం. ఆయన ఆజ్ఞలను నడుచుకొని వారి మీదను ఆయన నిబంధన కృప ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం వినాలి. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలు ఆలకింపలేదు. ఎవరు చెప్పిండ్రు? ప్రవక్తలు చెప్పినారు. ప్రవక్తలు ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్పినప్పుడు వాళ్ళు ఎవరు ఆలోచించలేదు. ఎవరు? రాజులు ఆలకించలేదు, అధిపతులు ఆలకించలేదు, పితరులు ఆలకించలేదు, జనులు, యూదా దేశపు జనులు ఆలకించలేదు. మాటలను ఆలకింపలేదు. యాహ్వా తన ప్రవక్తలకు చెప్తాడు, ప్రవక్తలు మనకు చెప్తాడు. అది ప్రాసెస్ అన్నట్టు. అది దేవుడు మనుషులకు చెప్పడు, ప్రవక్తలకు చెప్తాడు. ప్రవక్తలు మనకు చెప్తారు. చాలా జాగ్రత్తగా మనం వినాలన్నట్టు. ప్రవక్తలు చెప్పే మాట ఏంటిదంటే దేవుని మాట. ఆ మాట వినకపోతే శిక్ష ఉంటుంది. నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటం మాని పాపులమును దుష్టులమై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారం. తిరుగుబాటు అనేది చాలా ఘోరమైన పదం అన్నట్టు. తిరుగుబాటు ఘోరమైన పదం. దుష్టులము ఎట్లా? ఆజ్ఞలను వేడినము, విధులను వేడినము, పాపులమైనము, దుష్టులమైనము, చెడుతనమందు ప్రవర్తించు. చెడుతనం నందు ప్రవర్తించడమే కాకుండా తిరుగుబాటు చేసినాము. ఎవరి మీద? ప్రవక్తల మీద. ఎవరి మీద? దేవుడి మీద.
ప్రభువా నీవే నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు. ఎవరు? దేవుడు నీతిమంతుడు. మేమైతే సిగ్గుచేత ముఖ వికారము నొంది నవారము. సిగ్గే తగినది. మేము నీ మీద తిరుగుబాటు చేస్తున్నాం అన్నాడు. దానిని బట్టి నువ్వు సకల దేశములకు మమ్మల్ని తరిమితివి. సకల దేశాలకు అప్పుడే తరిమిండి అన్నట్టు. ఎప్పుడు? దానియేలు కాలంలోనే తరిమిండి అన్నట్టు. అప్పుడు మన భారతదేశానికి వచ్చినారు వాళ్ళు, సకల దేశంలో ఉన్నారు అన్నట్టు. ఇప్పుడు ప్రపంచం అంతటా యూదులు ఉన్నారు. యూదులు ఎక్కడున్నారు? ప్రపంచమంతటా చెదిరి ఉన్నారు. దానిని బట్టి నువ్వు సకల దేశములకు మమ్మలను తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశ వాసులుగా ఉన్నట్టు పరదేశ వాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేల్ అందరికీ మాకును ఈ దినము సిగ్గే తగి ఉన్నది అని చెప్పబడుతుంది. ప్రభువా నీకు విరోధంగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగి ఉన్నది. మనము దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడు అది ఒప్పుకోవాలి. ఈయన ఒప్పుకుంటున్నాడు, సిగ్గే తగి ఉన్నదని అంటున్నాడు. ఎవరికి? దానియేలుకు. ప్రార్థనలో ఒప్పుకుంటున్నాడు, మేము మా దేవుడ ఈయన యాహోవాకు విరోధంగా తిరుగుబాటు చేస్తున్నాం అన్నట్టు. రిబెలియన్ తిరుగుబాటు అంటే రిబెలియన్. అయితే ఆయన కృప క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. దేవుడు ఎట్లాంటి వాడు? ఆయన కృపతోనే చూస్తాడు అన్నట్టు. మనము ఆయన కృప ఉన్నది కనుక మనం నశించిపోలేదు. ఆయన కృప లేకపోతే మనం నశించిపోతాం అన్నట్టు. కృప క్షమాపణలు కలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకునే వాళ్ళని సెలవిచ్చను. కానీ మేము మా దేవుడైన యాహోవా మాట వినకపోతుమే. దేవుడు మాట వినలేదు కనుక వాళ్ళు ఎక్కడికి పోయినరు? 70 సంవత్సరంలో ఆ యొక్క బబులోను దేశంలోనికి వెళ్ళినారు. చాలా జాగ్రత్తగా వినాలి. బబులోను దేశానికి ఎందుకు పోయినరు? బబులోను చెరకు ఎందుకు పోయినరు? వాళ్ళని బట్టే. దేవుడు ఏం చేయలే, వాళ్ళని బట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ రాజు వచ్చిండు, దాని మీద యెరూషలేము మీద తిరుగుబాటు చేసిండు, యెరూషలేమును గెలుచుకొని ఆయన తీసుకొని పోతున్నాడు. ఎందుకు? యాహోవా మాట వినలేదు. ఇశ్రాయేలందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. ఇశ్రాయేలందరూ చేసినారు అన్నమాట. ధర్మశాస్త్రానికి అతిక్రమించినారు. ధర్మశాస్త్రము అంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. అందులో ఉన్న ఆజ్ఞలను మనం వినలేదు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నవి? ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నావమ్మా? ఎన్ని ఆజ్ఞలు ఉన్నవి మొత్తం ధర్మశాస్త్రంలో? 613 ఆజ్ఞలు ఉన్నవి. ధర్మశాస్త్రం 613 ఆజ్ఞలు ఉన్నవి. 613 ఆజ్ఞలు. ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు ఆ యొక్క ఆజ్ఞలు ఎన్నున్నవి? ఎన్నున్నవమ్మా?
613 613 ఆజ్ఞలు ఉన్నవి. మేము పాపము చేసితిమి గనుక ఆదికాండం నుండి ద్వితీయోపదేశం వరకే. ధర్మశాస్త్రం అంతే. ఇంకా మిగతాయి కాదు. కాదు అందులోనే 613 ఆజ్ఞలు మొత్తం ఉన్నాయి. అదే ఇప్పుడు ఈ 1000 ఏళ్ల కాలంలో ఆ ధర్మశాస్త్రమే ఉంటుంది. 1000 ఏళ్ల కాలంలో ఆ ధర్మశాస్త్రమే ఉంటుంది. ఏది ఉంటుంది అనుకుంటున్నావు? ఆ ధర్మశాస్త్రమే. ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండమే ఉంటుంది ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలన కాలంలో. మేము పాపము చేసితిమి గనుక నేను శపించదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసి ఉన్నట్టు ఆ శాపమును మా మీద కుమ్మరిస్తే. శాపం ఉన్నది, దీవెన ఉన్నది, రెండు ఉన్నాయి అన్నట్టు. నువ్వు ఆజ్ఞలు పాటించకపోతే ఆ శాపాలు వస్తాయి, ఆజ్ఞలు పాటిస్తే ఆ దీవెనలు వస్తాయి. ద్వితీయోపదేశ కాండం 28 అధ్యాయంలో ఉన్నది. చాలా జాగ్రత్తగా మనం వినాలన్నట్టు. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలో జరగలేదు. దానియేలు చూసిండు కదా, అమ్మాయిలందరూ చెరపబడినారు, అబ్బాయిలందరూ ఇక్కడికి తీసుకొని వచ్చినారు అన్నట్టు. అబ్బా, అది ఘోరమైన పరిస్థితి అన్నట్టు. యెరూషలేములో చాలా ఘోరం. ఆయన మా మీదికిని మా ఏలికలు అంటే రూలర్స్ అన్నట్టు, ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాట నెరవేర్చాను. శాపాలు వస్తాయ్యా, నా మాట ఆలకించాలి, ఆలకించకపోతే శాపాలు వస్తాయి అన్నట్టే జరిగింది. మోషే ధర్మశాస్త్రం అందు రాసిన కీడంతయు మాకు సంభవించు నన్ను మేము మా చెడు నడవడి మానకపోతే ఆ చెడు నడవడి మానలేదు అన్నట్టు. ఎవరు? ఈ యొక్క యూదులు అన్నట్టు. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యాహ్వాను సమాధానపరచుకొనకపోతే పరచాల, లేకపోతే ఈ యొక్క కీడు వస్తుంది అన్నట్టు. మేము మా దేవుడైన యాహ్వా మాట వినలేదు కనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి న్యాయమై ఉన్నాడు అన్నట్టు. ఆయన 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 దేవదూతలకే తీర్పు తీర్చినాడు. మనం ఎంతటి వారం? దేవదూతలు చెడు ఆలోచన వచ్చినప్పుడే వాటికి తీర్పు తీర్చినాడు. మనం ఎంతటి వారం? చాలా జాగ్రత్తగా మనం వినాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయం కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేషను సమయం కనిపెడుతున్నాడు. ప్రతి ఒక్కరి విషయంలో సమయాన్ని కనిపెడతాడు అన్నట్టు. నీ విషయంలో, నా విషయంలో, అందరి విషయంలో సమయాన్ని కనిపెట్టి అది కీడు రాజేస్తాడు. ప్రతి ఒక్కరి విషయంలో కీడు రాజేస్తాడు. అప్పుడు దేశం మీదకి కీడు రాజేసిండు, ఇప్పుడు ఒక్కొక్కరి విషయంలో కీడు రాజేస్తాడు అన్నట్టు. కీడు రావాల్సిన వారికి కీడు, మేలు రావాల్సిన వారికి మేలు చేస్తాడు అన్నట్టు. ప్రభువా మా దేవ, నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించటం వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటేవి. బాహుబలం చూపించినాడు. ఎలాంటి బలాన్ని చూపించినాడంటే 10 తెగుళ్ళు
మోషే కాలంలో 10 తెగుళ్ళు మామూలు తెగుళ్ళు కాదు అవి. మామూలు తెగులు కాదు అది, చాలా గొప్ప తెగులు. ప్రపంచ దేశాలన్నీ చూసి విశ్వమే వందినేవన్నట్టు అప్పుడు, విశ్వమే వందినాయి. అంత మాత్రమే కాక ఆయన వీళ్ళు ఇశ్రాయేలును నడిపిస్తుండగా ఆ ఎర్ర సముద్రంలో నుండి ఆ మధ్యలో నుండి ఆయన దారి కలుగజేసాడు. ఎంత గొప్ప విషయం అది, చాలా గొప్ప విషయం. ఐగుప్తులో నుండి రప్పించడం వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటే, మేమైతే పాపం చేసి చెడు నడతలు నడిచిన వారం. ప్రభువా, మా పాపములను బట్టి మా పితరులు దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైంది అన్నట్టు. ఏంటిది? యెరూషలేము పట్టణము, యెరూషలేము పట్టణము నిందాస్పదమైనది. ఎందుకు? మా పాపములు అంటున్నాడు దానియేలు, మా పాపములు అంటున్నాడు. అంటే యూదులు చేసిన పాపం అన్నట్టు, మా పితరులు చేసిన దోషము. యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైంది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పర్వతం మీదే ధన్యతలు చెప్పినాడు యేసు ప్రభు. ప్రతిష్ఠితమైన పర్వతం అన్నట్టు అది. ఆ పర్వతం మీదనే రూపాంతరం చెందినాడు అన్నట్టు. రూపాంతరం చెంది ఆ పర్వతం మీదనే, ఆ పర్వతం మీదనే ధన్యతలు చెప్పినాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పినాడు. నీకు ప్రతిష్ఠితమైన పర్వతము, ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపన చేయుచున్నాను. విజ్ఞాపన చేయుచున్నాడు. విజ్ఞాపన అంటే ఇతరుల నుండి ఇతరులకు ఒప్పుకునేది, ఇతరులు చేసిన పాపాన్ని ఒప్పుకునేదాన్ని విజ్ఞాపన ప్రార్థన అంటారు అన్నట్టు. ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు, యాచనలు వేరు. చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఇప్పుడైతే మా దేవ, దీనిని బట్టి నీ దాసుడును చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖకాంతిని రానిమ్ము. నీ ముఖకాంతిని రానిమ్ము. నీ ముఖం తిప్పుకోవద్దని అంటున్నాడు. ఎంత మంచి ప్రార్థన అది. పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖకాంతిని రామినిమ్ము అంటున్నాడు. ముఖకాంతి, కాంతి ఎట్లుంటుందంటే సూర్యుని తేజస్సు కంటే 3,65,000 తేజస్సు ఉంటుంది అన్నట్టు. సూర్యుని తేజస్సు కంటే. అది యూదుల గ్రంథంలో ఉన్నది. నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థిస్తున్నాం. కనికరం చూపగల దేవుడు అన్నట్టు. కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తాడు దేవుడు. కనికరము, కృప కనికరం పెట్టుకొని చూస్తాడు అన్నట్టు. కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించట్లేదు. స్వనీతి ఎటువంటిది? మురికి గుడ్డల వంటిది. స్వనీతి మురికి గుడ్డల వంటిది. అందుకోసమే మా స్వనీతి ఏది లేదు దేవా, నీ పరిశుద్ధతను బట్టే నేను ప్రార్థిస్తున్నాము. నీ కృపను బట్టే, నీ గొప్ప కృపను బట్టే నేను ప్రార్థిస్తున్నామని అంటున్నాడు. మా దేవా, చెవియొగ్గి ఆలకించి నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును
నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి దృష్టించుము అంటున్నాడు. దృష్టించాలి. నాశనం వచ్చింది ప్రభువా, నువ్వు దృష్టి పెట్టు అని అంటున్నాడు. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గిన మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. యెరూషలేం అనంటే ఆయన పట్టణమే. నీ జనము, యాజకులు, ప్రవక్తలు, నీ జనం. అదేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే కదా. నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకుంటున్నాను అంటున్నాడు. ఎవరు చేస్తున్నారు? దానియేలు చేస్తున్నాడు. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. నేను పలుకుచు ప్రార్థన చేయొచ్చు. పవిత్ర పర్వతం అన్నట్టు అది పవిత్ర పర్వతం అని అంటే సియోను కొండ అన్నట్టు. అది సియోను, అది పవిత్ర పట్టణము అంటే ఇప్పుడు పవిత్ర పట్టణంగా ఉంటుంది, కానీ రేపు అది ప్రపంచానికి రాజధాని అన్నట్టు. ఆ పవిత్ర పట్టణంలో దేవుడు కూర్చుంటాడు. ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో కూర్చుంటాడు దేవుడు. నీ పవిత్ర పర్వతం కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనుల యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఇలాగూ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించే సమయం నాకు కనబడి నన్ను ముట్టాను. ఈ రెండవ మిషన్ అన్నట్టు. అది రెండవ మిషన్. ఎవరు? గబ్రియేలు. ఫస్ట్ మిషన్ 8వ అధ్యాయంలో అవబడతాడు. ఎక్కడ? 8వ అధ్యాయం 16వ వచనంలో అవబడతాడు. రెండవ మిషన్ ఏంటిది? ఈ యొక్క 9వ అధ్యాయం 21లో అవబడతాడు అన్నట్టు. సాయంత్రపు బలి అంటే 3-4 గంటలకు అన్నట్టు. ఉదయకాలపు బలి, సాయంకాలపు బలి. సాయంత్రం ఎన్ని గంటలకు? 3-4 గంటల మధ్య ప్రాంతంలో జరిగే ఆ యొక్క బలి సమయమున ఆయన వస్తాడు అన్నట్టు. కనబడి నన్ను ముట్టాను. అతడు నాతో మాట్లాడి ఈ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు వచ్చి తిని. నేను ఎందుకు వచ్చినాను ఇక్కడికి? నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు. ఆ శక్తి గ్రహించాలన్నట్టు. అది దేవుని దగ్గర నుండే రావాలి ఆ శక్తి. మనం వాక్యం చదువుతాము, కానీ జ్ఞానంతో చదువుతాము, జ్ఞానంతో వింటాము, జ్ఞానంతో చూస్తాము, కానీ నిజంగా అది గ్రహింపు అనేది దేవుని దగ్గర నుండి వస్తుంది. మనం గ్రహింపు అనేది దేవుని దగ్గర నుండే వస్తుంది. మనం ఎన్ని చదివినా, ఎన్నిసార్లు చదివినా, 110 సార్లు చదివినా కూడా లాభం లేదు. గ్రహింపు శక్తి అనేది దేవుడు అనుగ్రహించాలి మనకు. దేవుడు అనుగ్రహిస్తేనే అందులో ఉన్న వాక్యంలో ఉన్న వాటిని గ్రహిస్తాము, లేకపోతే గ్రహించలేము. అట్టుగానే చదువుతావు. దానియేలు గ్రంథము, ఇర్మియా గ్రంథము, హెచ్కేల్ గ్రంథము, యెషయా గ్రంథము అని అట్టుగానే చదువుతావు. అది కానీ గ్రహింపే శక్తి అనేది దేవుని దగ్గర నుండి వస్తుంది. నీవు బహుప్రియుడవు. ఎవరు బహుప్రియుడు? దానియేలు. ఇంకా 2 సార్లు అంటాడు అన్నట్టు. ఏమంటాడు? నువ్వు బహుప్రియుడవయ్యా, కనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు
ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరాను. దానియేలు కూడా ఈ యొక్క ప్రార్థన రెగ్యులర్గా చేయాలి. రెగ్యులర్గా చేస్తేనే ఆ దేవుని దూత అవ్వబడుతుంది. గాబ్రియేలు రెగ్యులర్ ప్రార్థన అనేది మనము చేసుకోవాలి. రెగ్యులర్గా ప్రార్థన అనేది చేయాలి. రెగ్యులర్ ప్రార్థన అనేది చేయాలి. రెగ్యులర్ ప్రార్థన అనేదే ఉండాలి మనకు. మనము ఒకరోజు చేస్తాము, ఒకరోజు చేయము, అట్లా ఉండకూడదు. ఒక సమయంలో మనము దేవునికి విజ్ఞాపన చేయాలి. అదే సమయం పెట్టుకోవాలి. నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపనం ఆరంభించినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు, ఆరంభించినప్పుడే ఆయన దర్శనం ఇస్తాడు. ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవల్లని ఆజ్ఞ బయలుదేరను. ఆజ్ఞ ఎక్కడ? దేవుని దగ్గర నుండి వస్తుంది ఆజ్ఞలు. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. ఆ 70 సంవత్సరాలు ఏంటిదంటే ఆ 70 వారములు అనేది గ్రహించాలన్నట్టు. ఈ 23 వరకు ఇక్కడి వరకు నేను చెప్తున్నాను. 24 నుండి 27 వరకు 4 వచనాలు చాలా గంభీరమైన వచనాలు అన్నట్టు. ఆ వచనాలను మనము ధ్యానం చేస్తే చాలా మంచి వాళ్ళం అన్నట్టు, గొప్పవాళ్ళం. జ్ఞానం ఉన్నది ఇందులో ఏమున్నది? జ్ఞానం ఉన్నది. 24, 25, 26, 27 వచనములు చాలా జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలంటే దేవుడు తన దూతను పంపి మనకు తెలియజేస్తాడు. ఇటు కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా గొప్ప యేసు రాజా, నీ యొక్క మహాకృపకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో గ్రహింప శక్తి కలిగిన శక్తి ఇచ్చుటకు ఆ యొక్క గబ్రియేలు దూతను పంపినావు తండ్రి. మాకు గ్రహించుటకు శక్తిని ఇవ్వమని కోరుచున్నాం తండ్రి. 24వ వచనము, 25వ వచనము, 26వ వచనం, 27వ వచనములో ఉన్న ఆ మాటలను గ్రహించే శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నాం. మేము అజ్ఞానులం నాయన, మేము ఈ లోక సంబంధులం తండ్రి. పరలోకపు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కోరుచు. యేసు నామం అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన దినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలే కాక కీ నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమయు నిరంతరం నీవైనావు తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన యొక్క కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన ఈ గూగుల్ మీట్లో కలిసిన బిడ్డలందరికీ, లోకంలో చెదిరిన పరిస్థితులకు ఇప్పుడే ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమెన్. ఆమేన్.